అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం కేంద్రంలోని సర్వే నంబర్ 255, సర్వే నంబర్ 271లో గల ప్రభుత్వ భూమిలో కట్టడాలు నిర్మించి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకున్న సబ్బవరం రెవెన్యూ ఉద్యోగులపై 4 వ్యక్తులు దాడి చేసి దుర్భాషలాడి జేసీబీని ధ్వంసం చేసిన కేసు శనివారం సంచలనం రేకెత్తించింది. అంతేకాకుండా సబ్బవరం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వీరయ్య, వీఆర్ఓలు వినోద్, నూకరత్నం, వీఆర్ఏ ముదబాక అప్పారావులను శనివారం ఆక్రమణను తొలగించేందుకు జేసీబీని తీసుకువెళ్లి నిర్మాణాలు పడగొడుతుండగా 4 వ్యక్తులు వారిపై దుర్భాషలాడుతూ దాడి చేసి గాయపరిచారని సబ్బవరం పోలీసులకు సబ్బవరం తహసీల్దార్ బి చిన్నికృష్ణ బాధితుల తరపున ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ ఉద్యోగులపై దాడికి దిగిన వారిపై తహసీల్దార్ ఫిర్యాదులో పేర్కొన్న సెక్షన్లను ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఇష్టపడని సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నెటి రమణ తిరస్కరించారని తహసీల్దార్ మీడియాకు వివరించారు. దీంతో ఆగ్రహించిన తహసీల్దార్ బి చిన్నికృష్ణ సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చర్యలపై పరవాడ డీఎస్పీ వల్లెం విష్ణు స్వరూప్కి బాధితులతో పాటు వెళ్లి ఆదివారం ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన డీఎస్పీ విష్ణు స్వరూప్ రెవెన్యూ ఉద్యోగులపై దాడికి దిగిన 4 వ్యక్తులపై కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం సబ్బవరం సబ్ ఇన్స్పెక్టర్ సింహాచలాన్ని ఆదేశించారని సబ్బవరం తహసీల్దార్ తెలిపారు. ఆడనే మీరు అలా తిట్టకూడదు, ఆయన తిట్టకూడదు మీరు ఆయన్ని తిట్టకూడదు. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అమ్మా. తిరుగుపడ్డారు 5 గంటలుగా ఇది కంప్లైంట్ లేదు. సబ్బవరం మండలం సబ్బవరం గ్రామంలోని మా యొక్క శ్రీ తహసీల్దార్ గారి యొక్క ఆదేశాల మేరకు నిన్న ఆక్రమణను తొలగించడానికి సబ్బవరం గ్రామం సర్వే నంబర్ 255 వాగుపోరంబోకు 271 వాగుపోరంబోకు ఆక్రమణ చేసిన వ్యక్తులపై ఆక్రమణను గుర్తించి ఆక్రమణ తొలగించడానికి మా యొక్క సిబ్బందితో అలాగే వీఆర్ఏ, వీఆర్ఓ, మేమంతా వెళ్ళడం జరిగిందండి. ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఎంకరేజ్మెంట్ తొలగించి ఆల్రెడీ వాగుపోరంబోకు అక్కడ లేఅవుట్ వేసిన వాళ్ళు కల్వర్ట్ వేసేసి అంతా మట్టి కప్పేసి గడ్డని వాటర్ ఫ్లో వెళ్లకుండా మొత్తం ఇచ్చేసేస్తే అవన్నీ ఆ పైపులన్నీ తీసేసి ఫ్లో యథావిధిగా వెళ్ళడానికి అది మొత్తం క్లియర్ చేసేవాళ్ళు. నిన్న క్లియర్ చేసి 271లో ఎంకరేజ్మెంట్ గుర్తించి అది కూడా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉంటే కాంపౌండ్ వాళ్ళు జేసీబీతో డిస్మెంట్లు చేసామండి. చేస్తున్న సమయంలో ఒక ముగ్గురు స్వామి, అలాగే ఏం పేరమ్మా గొంపు ముత్యాల నాయుడు, బుల్లెట్ ఏదో అంటారు ఆయన పేరు కానీ హైటెక్ లగుడు సత్యనారాయణ వీళ్ళందరూ వచ్చి పూర్తిగా జేసీబీని పూర్తిగా ధ్వంసం చేస్తారండి. ఆ డ్రైవర్ క్లీనర్ కూడా కొట్టడం జరిగింది. నేను అప్పటికే ఆపుతున్నాను, వాళ్ళు వినిపించుకోకుండా కొట్టేశారు. మా వీఆర్ఐని కూడా కొట్టారు. మరి ఆ కులం పేరుతో కూడా ఆయన దూషించడం జరిగింది. చాలా భయంకరమైన ఆందోళన క్రియేట్ చేసి భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళు. నా పేరు ముదబాక అప్పారావు అండి, సన్నాపు లేట్ గురువులు సబ్బవరం వీఆర్ఏనండి. నేను ఉదయం 255 సర్వే నెంబర్ వాగుపోరంబోకు ఎంక్రోచ్మెంట్ 271 ఎంక్రోచ్మెంట్ 3:30 గంటలకి 271 సర్వే నెంబర్లో వాగుపోరంబోకు
గతంలో ఇచ్చిన కంప్లైంట్ కాకుండా ఇప్పుడు అప్పుడు వెళ్తే కుక్కలయ్యి మా మీద తీసుకెళ్ళిపోయారండి. మళ్ళీ ఈరోజు నిన్న మధ్యాహ్నం కూడా జేసీబీతోని మా సిబ్బంది విఆర్ఓ ఆర్ఐ అందరితో తహసీల్దార్ ఆదేశాల మేరకు వెళ్ళి ఎంకరేజ్మెంట్ చేస్తానండి. ఎంకరేజ్మెంట్ చేస్తుంటే మా జేసీబీని, మా విఆర్ఓ గారిని, మా ఆర్ఐ గారిని, నేను వీడియో తీస్తుండగా నీకేటి సంబంధం ఈ లంచా కొడికే కొంప ముత్యాలనాయుడు, ఐటక్ మేస్త్రి, రావులంపాలెం, తర్వాత గొర్రెల కుమారస్వామి, సూరిబాబు, గొర్రెవనపాలెం, తర్వాత లగుడు సత్యనారాయణ, గొర్రెవనపాలెం, గొర్రెల శ్రీనివాసరావు, ఊర్లు పెదనేటిపాలెం. ఈ నలుగురు వ్యక్తులు నా కులంపై దూషించి నన్ను దుర్భాషలాడి ఈ లంజా కొడుకు అంతే ఈ దగ్గర నుంచి చేస్తానని నిన్న అది జరిగిన సిచ్యువేషన్ అండి. చాలా నెంబర్ 271 సబ్బవరంలో ఎంక్రోచ్మెంట్లు జరిగాయని మా టీంని పంపించడం జరిగింది. ఆర్ఐ గారికి, విఆర్ఓ గారికి పంపించడం జరిగింది. అక్కడ కొంతమంది వ్యక్తులు మా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తున్నప్పుడు వీరి విధులకి అడ్డంకి కలిగించినట్టు కూడా మా నోటీసులోకి వచ్చింది. మా విఆర్ఓ గారు, ఆర్ఐ కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అట్లా విధులు నిర్వహిస్తుండగా వాళ్ళు కొంత బాగా తీవ్రంగా ప్రొటెస్ట్ చేసి కూడా మాకు ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే పోలీసు వారికి చెప్పడం జరిగింది. సిఐ గారు అక్కడ ఎస్ఐ గారిని అందరూ కూడా పంపించడం జరిగింది. ఆ ఇష్యూ కొద్దిగా అక్కడ సద్వినియోగం చేశారు. బట్ రెవెన్యూ ఉద్యోగస్తులు ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా కలిగించిన ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్ల మీద మేము ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళ మీద ఏ విధమైనటువంటి చట్టపరంగా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఇప్పుడు ఒక రిపోర్టు ఎస్హెచ్ఓ గారికి పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ఫాలోఅప్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా మేము ఎన్షూర్ చేస్తాము. ఇక ముందు ఇటువంటివి ఎవరు కూడా చేయకుండా ఉండేందుకు గుణపాఠంగా కూడా మేము దానికి ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్గా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ప్రొటెక్ట్ చేసుకుంటాము. ఆ ప్రొటెక్ట్ చేసినలో భాగంగా